RTI Live News. Ask for right. ఆర్టీఎస్ కూడి కాలువ నిర్మాణం వెంటనే చేపట్టాలని భవిష్యత్తులో జరిగే పోరాటంలో పార్టీలకి అతీతంగా ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి రావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీ వెంకటేశ్వర్లు పిలుపు ఇవ్వడం జరిగింది. సోమవారం కోసిగిలో శ్రీ సిద్ధార్థుడ స్వామి ఆశ్రమం నందు కోసిగి మండలానికి సాగునీరు, తాగునీరు అందించి వలసలు నివారించాలని కోరుతూ సిపిఎం కోసిగి మండల నాయకులు వీరేష్ అధ్యక్షతన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు సంఘీభావంగా తెలపడానికి సిపిఐ కోసిగి మండల నాయకులు గోపాల్ ఎఫ్ నాయకులు రాజా మహాజన్, సొసైటీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దుర్గప్ప, ఎంఆర్పిఎస్సి మంత్రాలయం నియోజకవర్గం కన్వీనర్ నాగరాజు హాజరు కావడం జరిగింది. అందుకని ఈరోజు సిపిఎం పార్టీ కోసిగి మండలం అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున రాబోయే కాలంలో పెద్ద పోరాటాలు నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఈ సదస్సును మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సాగునీరు వెనకబడినాం, కనీసం తాగే నీళ్ళు ఉందా? కోసిగిలోనే తాగే నీళ్ళు. దురదృష్టం ఏమంటే పోయినసారి సిపిఎం ఇంటింటి సిపిఎం కార్యక్రమంలో భాగంగా నేను చాలా సగం కోసిగి తిరిగినాను. ఫిల్టర్ నీళ్ళు కొనుక్కొని తాగుతున్నాం, చాలా లేదంటే బోర్లో నీళ్ళు తాగుతున్నాం. ఇప్పుడు సాతనూరు నుంచి వచ్చే లిఫ్ట్ ఒక 2-3 వార్డులకే వస్తున్నాయి. అవి కూడా ఎప్పుడు వస్తాయి? మరి పక్కనే పులికరం సేవ లేని దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేసే నాయకులు మనకు ఉండడం దురదృష్టం అండి. కోసమే కదా మన నీళ్ళు అక్కడ పోతున్నాయి. గుంటూరు, కృష్ణా, విజయవాడలో నీళ్ళు కాదు, అవి తీసుకుంటున్నారు. వాళ్ళు ధనవంతులైనారు, వాళ్ళ భూముల నీళ్ళు పెరిగిపోయినాయి. మనము ఇక్కడ నుంచి పోయి వాళ్ళ పొలాల్లో పోయి బతికే వాళ్ళుగా మనం తయారైనాం. ఇక్కడ నుంచి తెలంగాణకు పోయి బతికే వాళ్ళుగా మనం తయారైనాం.